గడిచిన 15 రోజులుగా అసెంబ్లీ సమావేశాలతో తీరుబడి లేకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రస్తుతం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ గడిచిన 15 రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంత సేదీరుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే ఇవాళ ఇప్పుడు కూడా మాకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 9 నుంచి 2 వరకు జరుగుతున్నాయి. రేపు కూడా 2 గంటల వరకు జరుగుతాయి. సో అదే కాకపోతే మొన్నటిదాకా అక్కడ కొన్ని రోజులు 6 దాకా కూడా నడిచింది. ఇప్పుడు 2 o'clock క్లోజ్ చేసుకుంటున్నాం. ఇది కంపల్సరీగా చేయాలి అనేది మా స్పీకర్ గారి ఆలోచన. ఆయన ఆలోచనలకు అనుగుణంగా క్రీడా శాఖ మంత్రి మంచి ఏర్పాట్లు చేశారు. అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా జరిగింది. హెల్త్ కాన్షియస్ కి ఇది అంటే ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కదా సార్? రెగ్యులర్ గా కూడా ఆడుతూ ఉన్నారా ఎమ్మెల్యేలు? ఎంతవరకు ఆడుతున్నారో చెప్పలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఉన్న సమస్యలు మరి అన్ఫార్చునేట్ గా చాలా మంది సుఖవంతం అనుకుంటారు, కానీ ఎవరి కష్టాలు ఆలి. డెఫినెట్ గా ఎమ్మెల్యేలకు అంత తీరిక ఉండదు. వాళ్ళు ఉన్న ఊర్లో ఆడినా కూడా ఎమ్మెల్యే పనిపాటు లేకుండా ఆడుకుంటున్నాడు అంటారు. రకరకాల ప్రాబ్లమ్స్. కానీ కంపల్సరీగా క్రీడా అభివృద్ధిలో ఎమ్మెల్యేలందరూ భాగస్వామ్యం వహించాలి. ఆ ప్రాసెస్లో అన్ని స్కూళ్ళు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి స్కూళ్ళు తిరగాలి అని లోకేష్ గారు కూడా చెప్పారు అసెంబ్లీలో. సో ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూలు పరిశీలన తర్వాత కాసేపు సాయంత్రం అక్కడ క్రీడా ప్రాంగణాలు ఎలా ఉన్నాయి, అందులో కూడా ఆటల్లో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంటే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, వాలీబాల్కి బంతులు లేవా, నెట్లు సరిగ్గా లేవా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సార్ మీరు స్కూల్ డేస్ కి సంబంధించిన అంశం తీసుకొచ్చారు కాబట్టి చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్ కాలం అనేది ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళని ఆ టైం కూడా స్పోర్ట్స్కి అలౌ చేయకుండా వాళ్ళకి అంటే రుద్దుడు చదువు అనే ఒక కాన్సెప్టే పెడతారు. మీరు దానికి ఇంకోటి పీడీలు కూడా లేరు, కావాల్సిన సంఖ్యలో ఫిజికల్ డైరెక్టర్లు కూడా లేరు. అది కూడా సరిగా. సో మీ టైంలో ఎట్లా ఉండేది సార్? అంటే స్కూల్ డేస్లో అంటే మీరంటే కార్పొరేట్ సెక్టార్లో చదువుకుంటారు. చిన్నప్పుడు ఎక్కువ మద్రాసులో చదివా, ఇక్కడ విజయవాడలో బాగా నిర్మలా కాన్వెంట్లో చదివినప్పుడు చాలా బాగుండేది. మధ్యలో 2 years రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాం, అక్కడ ఏమి ఆటలు లేవు. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ అన్ని చోట్ల క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. లైలా కాలేజీలో చదివినప్పుడు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో మాకు ఎక్సలెంట్ జిమ్ అది ఉండేది. అప్పట్లో నాకు ఎర్రనాయుడు గారు సీనియర్ బాగా, అంటే నేను ఫార్మసీ, ఆయన లా. ఎర్రనాయుడు గారు మాకు జిమ్లో గురువు. సో అలాగా అప్పటి నుంచి. మీకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్కూల్ డేస్లో? ఇప్పుడు స్పోర్ట్స్ విభాగం ఎలా ఉంది సార్ ఇప్పుడు స్కూలింగ్ వ్యవస్థలో? డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆశించిన స్థాయిలో లేదు. డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఒక 1 yearలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీ స్కూల్ డేస్ ఇవన్నీ అయిపోయినాయి. పొలిటికల్గా వచ్చిన తర్వాత పొలిటికల్ గేమ్ని ఎట్లా ఎంజాయ్ చేశారు గడిచిన ఒక దశాబ్ద కాలంగా? అంతే కదా, నాది వెరీ షార్ట్. 2014లో రావడం, పోటీ చేయలేకపోవడం అయింది. పొలిటికల్ కెరీర్ తక్కువ. ఎంపీ అయిన తర్వాత అంటే మరి ఢిల్లీలోనే ఉండిపోయినందువల్ల మరే కారణం కానీ ఆటలకు పూర్తిగా దూరం అయ్యా. కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూస్తూ ఉంటే కేవలం అధికార పక్షం మాత్రమే, ప్రతిపక్షం అనేది లేదు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు స్పీకర్ స్థానంలో మీరు కూర్చొని ఉంటున్నారు, బోర్ కొట్టట్లేదా? బోర్ లేదు డెఫినెట్గా, కానీ ప్రతిపక్షం కూడా ఉంటే అర్థవంతంగా ఉంటుంది. కానీ మీ వాళ్ళు రానివ్వట్లేదు కదా, మీ వాళ్ళు బెదిరిస్తున్నారు కదా మీ సభ్యులు. మేము బతిమాలుతున్నాం రమ్మని. లేదు సార్, మీ సభ్యులేమో మీరు వస్తే మీ సంగతి చూస్తామంటున్నారు, మీరేమో మీరు రాకపోతే మీ సంగతి చూస్తామంటున్నారు. రమ్మనే కోరుకుంటున్నాం.
వాళ్ళు ఉండాలి, ఆ. అదే కోరుకుంటున్నాం. మీ ఎంటర్టైన్మెంట్ కోసమా? కాదు కాదు, ప్రజల మంచి కోసం. డెఫినెట్గా ఇప్పుడు 100 పనులు చేస్తే కనీసం 10 తప్పులు దొరలొచ్చు, సహజం. ఆ 10 ప్రతిపక్షం ప్రశ్నిస్తే అది కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజా సమస్యలు ఎత్తి చూపించడానికి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. ప్రజా సమస్యలు ఒకవేళ ఉంటే చూపెడతానికి లేకుండా పోయింది. ఒకవేళ ఉంటాయి. ఎందుకంటే మంచి చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంతా మంచిగా జరుగుతుందని అనుకోవచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నాడు, ఎవరితోటి మాట్లాడాల. సో దాంతో ఏమైంది, అడ్రస్ లేకుండా పోయాడు. సో ఎప్పుడూ కూడా ఒక కాన్షియస్ పేపర్ లాగా చెప్తూ ఉంటే, చెప్పిన దాంట్లో అర్థం లేదనుకుంటే వదిలేయచ్చు, అర్థం ఉంటే సరి చేసుకోవచ్చు. సార్ మీరు అంటే యాక్చువల్గా మిమ్మల్ని ఈ ప్రశ్న అడగొచ్చో లేదు, మీరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే పదవి పక్కన పెడితే మీరు ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు గత ప్రభుత్వానికి పనితీరు అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వ పనితీరు దారుణం, ఈ ప్రభుత్వ పనితీరు చక్కగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రాజధాని అంశం కూడా ప్రధానంగా లెక్కలో వస్తుంది. ఈ రాజధాని అంశం, రాజధాని నిర్మాణ అంశం మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు అని అంటున్నప్పుడు మీరు గతంలో రాజధాని గురించి కానీ లేదంటే ప్రజా సంస్థలు కానీ చాలా విధాలుగా ఎత్తి చూపించారు. ఇప్పుడు మీకు అసలు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇప్పుడు 3 సంవత్సరాల్లో గవర్నమెంట్ సైడ్ నుంచి 60,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా ప్రైవేట్ నుంచి ఇంకో 30 నుంచి 35,000 కోట్లు. ఇలా సుమారు రమారమి ఈ 3 సంవత్సరాలు అయ్యేలోపు ఒక 90,000 నుంచి 1,00,000 కోట్ల మధ్యన ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. డెఫినెట్గా ఇది చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది అసెంబ్లీలో. అంటే మీరు అసలు గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా మీతో మీరే యుద్ధం చేసుకున్నట్లుగా భావిస్తున్నాం అనేది కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? అంటే వాళ్ళతో నేను ఏకీభవించలేను, కానీ వాళ్ళతో ఏకీభవించలేను. మాకు కూడా అన్నిటిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేదన్న మాట, కానీ చక్కగా ప్రజా సమస్యల్ని చెప్పే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. విమర్శించే వాళ్ళు లేరు, కానీ ప్రజా సమస్యల్ని చక్కగా ప్రస్తావిస్తున్నారు. అది విమర్శ కాదు, కానీ రాజకీయాల్లో విమర్శ మంచిదే. ఎప్పుడు విమర్శ ఉంటే దానికి సమాధానం చెప్తాం. ఆ ప్రాసెస్లో ఇందాక చెప్పినట్టు ఏదో చిన్న పాయింట్ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. మీరు నిన్న ఆడిన గేమ్స్ కానీ నిన్న ఈ రోపు లాగుడు పోటీలు కానీ ఇట్లాంటివన్నీ ఆడారు. మీకు బాగా నచ్చిన గేమ్ ఏంటి? లేదు, నేను నా చిన్నప్పుడు షటిల్, ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ఎక్కువ గోల్ఫ్ రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు 300 రోజులు ఆడేవాడు. ఆ 2 మెయిన్. సార్ ఇప్పుడు వస్తున్నటువంటి యువతకు కానీ లేదంటే యువ క్రీడాకారులకు కానీ లేదంటే యువ ఎమ్మెల్యేలకు కానీ ఒక సీనియర్ పొలిటీషియన్ మీరు ఏం చెప్తారు? ఎలా నడుచుకోవాలంటారు? ఒక డిప్యూటీ స్పీకర్గా ఒక సభాపతి ఎవరైనా ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చారంటే వారికి డెఫినెట్గా అవగాహన లేకుండా ఈ స్థాయికి రారు. సో అంచేత ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేలకి అంత చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళందరూ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటం అవసరం. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వస్తారు, బీకామ్ చదివిన వాళ్ళు వస్తారు. ఓకే, కొంతమంది మాకు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు కాబట్టి 10వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా వస్తారు కొంతమంది. బట్ ఫండమెంటల్గా రాజ్యాంగం అనేది అర్థం కావాలి. కాన్స్టిట్యూషన్ మీద కొద్ది రోజులు క్లాసులు తీసుకుని చిన్న పరీక్ష లాంటిది కూడా వాళ్ళకి నిర్వహిస్తే అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఇప్పుడు మామూలుగా అయితే అంతకుముందు గడిచిన 10 సంవత్సరాల కాలంగా మీరు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు ప్రజా సమస్యల మీద కానీ రాజ్యాంగాన్ని ఉదహరిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సభాపతి స్థానంలో అంటే ఉపసభాపతి స్థానంలో కూర్చున్నప్పుడు చాలా వరకు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడిందే వినాల్సి వస్తుంది. ఎలా ఉంది అసలు మీకు? కొత్త అనుభూతి కదా? హ్యాపీగానే ఉంది. సో ఈ మొత్తంగా ఈ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ కానీ గేమ్స్ కానీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఎమ్మెల్యేలకు ఎలాంటి ఎమ్మెల్యేల ప్రయోజనం గురించి కాదు ఇది.
ఈ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ స్థలాల్లో ఈ క్రీడల్ని ప్రోత్సహించడానికి దోహదపడటం కోసం ఇది సాంస్కృతిక కార్యక్రమాలు మాకు ఎంటర్టైన్మెంట్ ఇది క్రీడాస్ఫూర్తి వెలికి ఉంటేనే అక్కడ చేయడానికి ఉంటుంది. సో అది వెలిగించాలి. ఆ క్రీడాస్ఫూర్తిని రగిలించడం కోసం ఈ ప్రయత్నం. ఇది మొత్తంగా ఉపసభాపతి త్రిపుల్ ఆర్ చెప్తున్న దాని ప్రకారం ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గేమ్స్ మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ వీటన్నిటిలో కూడా గేమ్స్ అనేది డెవలప్ చేయాలి, క్రీడాకారులను యువ క్రీడాకారులను తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయబోతుంది. ఆ దిశగానే ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చర్యల్లో భాగంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడా పోటీలు కానీ నిర్వహిస్తున్నామనేది ఉపసభాపతి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలను కూడా రఘురామకృష్ణరాజు ప్రస్తావించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే ఆ ప్రజా సమస్యలను తీర్చడానికి మా దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్షం ఉంటే బాగుంటుంది అనేది రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్నారు.